హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సినిమా కార్మికుల సమ్మె రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటివరకు ఇటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అటు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి కూర్చొని చర్చించుకున్నారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన సానుకూల నిర్ణయం అయితే ఇప్పటివరకు జరగలేదు. మధ్యలో చిరంజీవి గారిని కూడా ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కలిశారు. ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి కూడా చిరంజీవి గారు సానుకూలంగా 30% ఉన్నారన్న మాటలు ప్రచారం చేశారు. కానీ చిరంజీవి గారు దాన్ని ఖండిస్తూ ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని మాత్రమే ఆయన సూచించారు. అటు గత 2-3 సందర్భాల్లో జరిగిన చర్చల నేపథ్యంలో కొంత కీలకమైన సమాచారం అయితే బయటకు వచ్చింది. అదేంటంటే 15% 2000 లోపు 2000 రూపాయల భత్యం ఉందంటే రోజుకి 2000 రూపాయల ఇది రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లకు 15% పెంచాలని మొదటి సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం మరొక 5%, ఆ తర్వాత సంవత్సరం మరొక 5% పెంచాలని ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రతిపాదన చేసింది. అయితే 1000 రూపాయల లోపు ఉండే వాళ్ళకి మరొక ప్రతిపాదన చేసింది. వాళ్లకు 20% ఏకంగా పెంచాలి, ఈ తర్వాత ఇంకొక 5%, తర్వాత ఇంకొక 5% పెంచాలి అని చెప్పి ప్రతిపాదన చేసింది. కానీ 3 యూనియన్లకు మాత్రం మేము పెంచేది లేదని ఖరాఖండిగా చెప్పింది. వాళ్ళు డాన్సర్లు అంటే మొత్తం 24 క్రాఫ్ట్లు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అందులో 13 ఏమో డైలీ వేజెస్ ఉంటాయి, మిగతా అన్ని కూడాను డైలీ వేజెస్ ఉండవు, నెలవారీ ఉంటాయి. ఇప్పుడు కో డైరెక్టర్లు ఉన్నారు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళకి నెలవారీ ఇస్తారు. రైటర్లు ఉన్నారు, వాళ్ళకి నెలవారీ ఇస్తారు. 1,00,000 ఇట్లాంటి జీతభత్యాలు ఉంటాయి. కానీ రోజువారీ ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి మేకప్ మెన్ దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలుగా ఉంటారు కాబట్టి రోజువారీ వేతనాలు తీసుకుంటుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో మాత్రమే ఇవాళ చర్చల్లో సానుకూలంగా ఉన్నట్టు తెలిసి ఈ 13 ఒక 10 వరకు కూడా ఓకే అయినాయి. ఒక 3 సంఘాలకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచేది లేదని ఫిల్మ్ ఛాంబర్ ఖరాఖండిగా చెప్పింది. వాళ్లలో ఫైటర్స్ యూనియన్ ఉంది, డాన్సర్స్ యూనియన్ ఉంది, అలాగే కెమెరా యూనియన్ కూడా ఉంది. సో వీళ్ళకి ఇప్పటికే జీతభత్యాలు, వీళ్ళకి రోజు వేతనాలు, రోజువారీ వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తమిళ ఇండస్ట్రీతో పోల్చినా, కన్నడ ఇండస్ట్రీతో పోల్చినా వీళ్ళకి రోజువారీ జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మేము పెంచలేమని చెప్పారు. మరోవైపు డాన్సర్స్ కోరేది, ఫైటర్స్ కోరేది ఏంటంటే మాకు సినిమాలో ఒక సినిమా జరుగుతున్నప్పుడు మనకు ప్రతిరోజు మాకు పని ఉండదు, ఫైట్ సీన్ ఉన్నప్పుడు మాత్రం మాకు పని ఉంటుంది, డాన్స్ ఉన్నప్పుడు మాత్రం మాకు పని ఉంటుంది, మమ్మల్ని ఈ రకంగా వివక్ష గురి చేయొద్దని వాళ్ళు కోరుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇలా నడుస్తుండగానే ఇందులో రాజకీయ జోక్యం కూడా మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కొంతమంది కలిశారు, అలాగే అటువైపు కందుల దుర్గేష్ గారిని కొంతమంది నిర్మాతలు కలిశారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద ఒక తీవ్రమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టు కనపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులకు అన్యాయం జరగకూడదు, కార్మికులందరికీ కూడా 30% వేతనాలు పెంచాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎందుకు కోమటిరెడ్డి గారు ఇంత పట్టుబడుతున్నారంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలే కారణం అని చెప్తున్నారు. దాదాపుగా ఈ ఫిల్మ్ ఫెడరేషన్ లో ఉండే వాళ్ళలో 24,000 మంది ఓటింగ్ ఉంది. 24,000 మంది ఇవాళ ఓటర్స్ ఉండడం వల్ల ఈ 24,000 మంది ఓటింగ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆలోచనగా కనపడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జూబ్లీ హిల్స్ గెలుపు మీద ఫోకస్ చేసింది కాబట్టి వాస్తవానికి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు గోపీనాథ్ ఆయన చనిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలాగైనా బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులేస్తోంది. ఈ నేపథ్యంలో 24,000 ఓట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మరి వాళ్ళకు అనుకూలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మరి కందుల దుర్గేష్ గారేమో ఇరు పక్షాలు కూర్చొని చర్చించుకోవాలని కందుల దుర్గేష్ గారు అంటున్నారు. కానీ ఇది ఒక కొలిక్కొచ్చేలోపు రాజకీయ రంగు పులుముకోవడంతో నిర్మాతలకు, ఫిల్మ్ ఛాంబర్కు ఒక షాక్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కానీ వాళ్ళని ఒప్పించేందుకు ఏం చేయబోతారు? లేకపోతే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వీళ్ళు 30% వేతనాలకు అంగీకరిస్తారా? లేకపోతే దీనికి మరే ప్రత్యామ్నాయ మార్గంగా పెద్దలైన చిరంజీవి గారు లాంటి వాళ్ళను దీంట్లో మధ్యవర్తిగా పెట్టుకొని కోమటిరెడ్డి గారిని లేకపోతే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఒక విషయం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాతలు, పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలుగా విడిపోయారు. పెద్ద నిర్మాతలేమో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని, చిన్న నిర్మాతలు మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మీరు వేతనాలు కనుక పెంచేస్తే మాలాంటి నిర్మాతలు బతకడం కష్టం అన్న మాటలు మాట్లాడుతున్నారు. అయితే అదే సమయంలో పెద్ద నిర్మాతలు కావచ్చు, చిన్న నిర్మాతలు కావచ్చు, ముఖ్యంగా పెద్ద నిర్మాతలకి ఒక విన్నపం అయితే చేయదలుచుకున్నాను. మీరు ఈ రకంగా ముక్కుపిండి ప్రేక్షకుల నుంచి మాత్రం వసూలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు వేతనాలు పెంచేది లేదని మీరు అంటున్నారు. కానీ మీరు టికెట్ రేట్లు కూడా 450, 500 రూపాయలు పెట్టడం ఎంతవరకు భావ్యం? సో ప్రేక్షకులు కూడా అంటున్నారు, మా నుంచి మీరు 450 రూపాయలు 500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? సినిమాకు సంబంధించి ఈ ఫిల్మ్ ఫెడరేషన్
కార్మికుల సమ్మె అవాంఛితం, లేకపోతే అది కరెక్ట్ కాదు, అన్యాయం అని భావిస్తున్న నిర్మాతలు మీరు ప్రేక్షకుల నుంచి వసూలు చేసే ₹450, ₹500 టికెట్ల ధరలు కూడా న్యాయమా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నిర్మాతలు ఈ రకంగా ఆలోచించాలి. సో సినిమాకు సంబంధించిన వాళ్ళు తమిళనాడు కంటే, కర్ణాటక కంటే వేతనాలు ఎక్కువ ఉన్నాయి మీకు, కాబట్టి మేము పెంచమని చెప్తున్న వాళ్ళు తమిళనాడు, కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు తక్కువ ఉన్నాయి, మరి ధరలు మీరు కూడా అదే ధరకి ఇస్తారని చెప్పి ప్రేక్షకులు అడుగుతున్నారు. మరి నిర్మాతల స్పందన ఎట్లా ఉంటుందో చూద్దాం.